హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి చాలా వరకు ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కల్పిస్తూ రావడం జరిగింది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆప్షన్ 3 ఇల్లు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని గతంలో తెలియజేసింది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఆ యొక్క ఇల్లు అనేది ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన ఇల్లు ఎక్కడైతే కడుతున్నారో ఆ యొక్క ఇల్లు మొత్తాన్ని ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అంటే ఇల్లు అనేది కడుతున్నారా లేదా ఎంతవరకు కట్టారు అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన అధికారులతో పాటు సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు భారీ మొత్తంలో కుంభక్ అనేది అయ్యి ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించకపోయినా ఇల్లు అనేది నిర్మించినట్లు భారీ మొత్తంలో బిల్లు అనేది వసూలు అనేది చేసినట్లు అంటే ఇల్లు కట్టకపోయినా కట్టినట్లు ఈ యొక్క బిల్లు అనేది మంజూరు చేసినట్లు భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ప్రస్తుతం వస్తున్న ఆరోపణల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ యొక్క అధికారులు మొత్తం ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ వెరిఫికేషన్ అనేది చేసి అంటే వీరందరికీ సంబంధించి ఇల్లు అనేది ఎక్కడ కడుతున్నారో అనే దానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్షన్ 3 ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3,47,000 ఇల్లు నిర్మాణ పనులు అయితే చేపట్టడం జరిగింది. వీరిలో ఇప్పటి వరకు కేవలం 98,000 ఇల్లు మాత్రమే ప్రస్తుతం పూర్తి అనేది చేసినట్లు, మిగతావి పునాది లెవెల్, రూప్ లెవెల్ అలాగే స్లాబ్ లెవెల్లో మిగిలిపోయి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆప్షన్ 3 ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇల్లు ఎక్కడైతే శాంక్షన్ అనేది చేస్తున్నారో ఆ యొక్క ఇళ్లకు సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది ప్రారంభం అనేది అయినప్పటి నుంచి ఆ యొక్క ప్రతి ఒక్క ఇంటిని సంబంధిత అధికారులు వెళ్లి దానికి సంబంధించి ఇల్లు అనేది కట్టారా లేదా ఎంతవరకు కట్టారు, ఎన్ని విడతల పేమెంట్ అనేది వేశారు అనే దానికి సంబంధించి వారిని అయితే విచారించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. అలాగే ఆ యొక్క కడుతున్న ఇల్లు అనేది నాసిరకంగా కడుతున్నారా అలాగే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్ కి లోబడి కడుతున్నారా అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఏదైనా సరే నాసిరకంగా కట్టినట్లయితే వెంటనే తొలగించేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఆప్షన్ 3 ఇళ్లకు సంబంధించి మీకు ఇల్లు అనేది చూసినప్పుడు మాత్రమే అంటే అధికారులు ఫిజికల్ గా మీ యొక్క ఇంటి వద్దకి వచ్చి ఇల్లు కడుతున్నారా లేదా ఎంతవరకు కట్టారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరొకసారి ఈ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో ఎంటర్ అనేది చేసినప్పుడు మాత్రమే ఇక మీదట మీకు రానున్న విడతల పేమెంట్ మీకైతే రాబోతుంది. అంటే తప్పనిసరిగా అధికారులు మీరు ఇల్లు అనేది కడుతున్నారా లేదా అనేది వచ్చి చెక్ చేసినప్పుడు మాత్రమే మీకు మిగతా విడతల పేమెంట్ మీకైతే పడడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇళ్లతో పాటు ఆప్షన్ 3 ఇల్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 నుంచి 4 లక్షల ఇల్లు అనేది సామూహికంగా గృహప్రవేశాలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ 3 ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసే విధంగా చర్యలు అయితే చేపడుతుంది.